Hi, hello guys. This is your Narendra. Welcome back to the brand new video of Narendra on Z9. ఈరోజు వచ్చేసి మన రైడ్లో డే 4 అనమాట. మనం ప్రజెంట్ మనాలిలో ఉన్నాం. మనాలి నుంచి మనం ఈరోజు సోలాంగ్ వ్యాలీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. అండ్ ముందర కనిపిస్తున్నారు కదా బ్రో, వాళ్ళు కూడా మనతో ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ టైం అంట మనాలికి. అండ్ వీడే మనోడు రాజుపాయ్. అండ్ ఇక్కడ నుంచి చాలా షార్ట్ రైడే ఉంటుంది, మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. ఈరోజు మొత్తం 360 degreesలో ఫుటేజ్ అయితే తీసుకున్నాం. అండ్ మనతోనే వీలైతే ఒక 2-3 days రైడ్ చేయబోతున్నారు అనమాట వీళ్ళిద్దరు కపుల్స్. ఎవరైనా మనాలి వచ్చి బడ్జెట్లో రూమ్ కోసం చూస్తున్నట్టయితే రాజస్ ప్లేస్ అని చెప్పి ఇదనమాట. 3 floors ఉంటుంది అండ్ మంచి పార్కింగ్ ఉంటుంది. 28 rooms ఉంటాయి అనమాట. మీరు ఇక్కడ వచ్చి నరేందర్ అని చెప్తే మీకు మంచి బడ్జెట్లో రూమ్ అయితే ఇస్తాడు. చాలా ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేసాం. అండ్ సీన్ ఏంటంటే ఆల్రెడీ కోల్డ్ స్టార్ట్ కూడా అయిపోయింది. హాయ్ బోలో కెమెరాకు. Hi. बोलो होटल में आ जाओ बोलो. Hi, my name Raju from Old Manali. Raju's place. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 8 to 9 kilometers మాత్రమే ఉంటుంది అనమాట సోలాంగ్ వ్యాలీ. వీడియోస్ అయితే బాగానే ఉన్నాయి అని అనుకుంటున్నా. అండ్ సీన్ ఏంటంటే నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు వచ్చే వరకు నేను మైక్ కరెక్ట్ కనెక్ట్ చేయలే అనమాట. సో వాయిస్ అంతా బుగ్గా వేసి పడేసింది అదొక్క వీడియో. అండ్ దాని తర్వాత నుంచి మీకు లాస్ట్ వీడియో మనం మనాలి వచ్చింది. అండ్ ఇంకా ఈరోజు వీడియో ఇవన్నీ నచ్చుతాయి అనేసి అని అనుకుంటున్నా. ఇది వచ్చేసి ఓల్డ్ మనాలి అనమాట. రైట్ సైడ్లో రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, అది ఓల్డ్ బ్రిడ్జ్. అది ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూలిపోయింది. అండ్ ఇది కొత్త బ్రిడ్జ్ అనమాట ఓల్డ్ మనాలి ఇది. అండ్ ఇక్కడ చాలా షాప్స్ రెస్టారెంట్స్ ఉంటుండే, బట్ కాకపోతే ఫ్లడ్స్ వల్ల అన్నీ కూలిపోయినాయి. అండ్ ఇక్కడ నుంచి జస్ట్ 8 kilometers వెళ్తాం. అండ్ ఈరోజు నుంచి ఇంకా నెక్స్ట్ 4 days మొత్తం ఫుల్ స్నో రెయిన్ఫాల్ అవుతుందన్నమాట. సో అదే ఆలోచిస్తున్నాను ట్రావెల్ చేయడానికి. నేను అనుకున్న ప్లేసెస్ మొత్తం క్లోజ్ ఉన్నాయి, అసలు బైక్ నాట్ అలౌడ్ అంట. నేను సిస్ సైడ్ జిస్పా సైడ్ వెళ్ళిపోదాం అని అనుకున్నా ఈరోజు. బట్ కాకపోతే సోలాంగ్ వ్యాలీ వరకే బైక్స్ అయితే వెళ్తున్నాయి, దాని తర్వాత అసలు బైక్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట. సో అందుకోసమే నేనైతే అప్పటివరకు రోడ్ ఓపెన్ అయ్యేంత వరకు వేరే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి అనుకుంటున్నా. అంటే ఈరోజు సోలాంగ్ వ్యాలీలో కూడా ఆఫ్టర్నూన్ నుంచి మనకి స్నోఫాల్ అవుతుంది. ప్రజెంట్ టైం వచ్చేసి 9:22 అవుతుంది అనమాట. ఇది వచ్చేసి ద ఐరిష్ కెఫే. ఎవరైనా చిల్ అవ్వడానికి ఓల్డ్ మనాలిలో ట్రై చేస్తుంటే క్లబ్ కోసం ఈ ఐరిష్ క్లబ్ అయితే క్రేజీ ఉంటుంది. బాగానే చిల్ చేయొచ్చు, బట్ కాకపోతే ప్రైజెస్ గట్టిగా వేసుకుంటారు మొత్తం. అసలు ట్రీస్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ. అసలు దీంట్లో ఫోటోషూట్ చేస్తే అసలు వేరే వస్తాయి ఫొటోస్. ముందరలో కనిపిస్తుంది కదా, ఇదే మనాలి మాల్ రోడ్ అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి సండే మార్కెట్ అయితే అవుతుంది అనమాట. మొత్తం క్లాత్స్ అసలు వేరే ఉంటాయి, వింటర్ వేర్. అండ్ బట్టలు మాత్రం చాలా చీప్ అండ్ బెస్ట్లా దొరుకుతుంది ఈడ మార్కెట్లో. అండ్ ఇక్కడ మాల్ రోడ్లో ఎవరైనా షాపింగ్ చేయాలి అనుకుంటే మాల్ రోడ్ మీకు ప్రతి ఒక్కటి దొరికిపోతుంది అనమాట. మాల్ రోడ్లో ఏం కావాలనుకున్నా అంటే ప్రతిదీ అర్థం చేసుకోండి ఇక మీరే. ఈ బ్రిడ్జ్ దాటి లెఫ్ట్ తీసుకుంటే మనం అయితే సోలాంగ్ వ్యాలీ, సిస్, జిస్పా, లే రోడ్ అనమాట. మొత్తం లే సైడ్ వెళ్ళిపోతుంది. ఇది తిరగలేదు వేరే భయ్య ఎక్స్పల్స్ వేసుకొని. గాయస్ ఆల్రెడీ ముందులో మౌంటైన్స్ అయితే చూసుకోండి, మొత్తం స్నోఫాల్ అవుతుంది అనమాట. ఇచ్చి పడేస్తున్నాయి. మనం ఇప్పుడు ఆ మౌంటైన్స్ లోపలికి వెళ్ళబోతున్నాం. అండ్ ఇక్కడ 360 footage కూడా రికార్డ్ అవుతుంది. అసలు క్రేజీ అంటే క్రేజీ వస్తాయి. అండ్ ముందులో ఆల్రెడీ మౌంటైన్ పైన స్నో అయితే పడుతుందనేసి అనుకుంటున్నాను నేను, ఎందుకు అట్లనే అనిపిస్తుంది వెదర్ అయితే. అండ్ ఆఫ్టర్నూన్ 12 తర్వాత మనకైతే స్నోఫాల్ అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి సోలాంగ్ వ్యాలీ 12 kilometers, అటల్ టనల్ 20, పల్చాన్ 8. నాకు తెలిసి పల్చాన్ వరకు వెళ్ళగలుగుతాం అనేసి అనుకుంటున్నా. మొన్న రీసెంట్లీ ఒక 3 days బ్యాక్ పడ్డ స్నోకి అటల్ టనల్లో ఆల్మోస్ట్ 1000+ కార్స్ అయితే స్ట్రక్ అయిపోయినాయి అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న రివర్ వచ్చేసి బియాస్ రివర్. అండ్ ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఒక మౌంటైన్ కనిపిస్తుంది కదా, ఈ మౌంటైన్ లోపలికి ట్రెక్ చేసుకుంటే వెళ్తే మనకు ఒక వాటర్ ఫాల్ కూడా వస్తుంది అనమాట, జోగిని వాటర్ ఫాల్స్. ఇక్కడ ఫ్యూయల్ ప్రైస్ 95 ఉందా. చలి మెల్ల స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ నుంచి ఇంకా స్నో అయితే ఫుల్ కనిపిస్తుంది అనమాట. వెనకాల ఉన్న మౌంటైన్స్లో అయితే అంత స్నో లేదు, బట్ కాకపోతే ముందు మౌంటైన్స్లో అసలు చెట్లే కనిపించట్లేదు సరిగ్గా, మొత్తం స్నోనే కనిపిస్తుంది. అసలు వేరే ఉంది. మీకు గోప్రో వ్యూలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు, ఎందుకంటే ఇది హైపర్ వ్యూ యాంగిల్ అనమాట.
సో అందుకే కొంచెం చాలా వైడ్ యాంగిల్లో కనిపిస్తుంది. గాయ్స్ ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ నుంచి ఇంతే కార్స్ అయితే తిరిగిపోయినాయి అనమాట. మొత్తం కార్లు అయితే మొత్తం ఆగిపోయి ఉన్నాయి. ఆపోజిట్ నుంచి కూడా అసలు వెహికల్స్ వస్తలేవు మరి. అండ్ ఇక్కడ నుంచి స్నోఫాల్ అయితే చూసుకోండి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్స్ మాత్రం అసలు ఇచ్చి పడేసినాయి. ఇంకా అరే ఈ నుంచి ఎందుకు బైక్స్ ఆగిపోయినాయి అనేది నాకేం అర్థమవుతలేదు. అసలు మొత్తం వెహికల్స్ అన్నీ ఈ నుంచి ఆగిపోయినాయి. మొత్తం పై వరకు అసలు మొత్తం అన్ని వెహికల్స్ అయితే ఆగిపోయినాయి అనమాట. నాకు తెలిసి పై వరకు వెళ్ళలేమనుకుంటా. ఏందో మరి రోడ్ అయితే మొత్తం బ్లాక్ చేసి పడేసినారు. ఈ నుంచి మొత్తం ఫుల్ స్నో ఉంది, ఇచ్చి వాడుంది అసలు. గైస్ పైకి వెహికల్స్ అయితే అలో లేదంట. ఇక్కడి వరకే ముందర ఒక 500 మీటర్స్ వెళ్తాం, మళ్ళీ కిందికే వస్తాం. ఫుల్ ట్రాఫిక్ ఉంది, పోలేమని చెప్తుంది భయ్య. మనం ఇంకా కిందికే పోవాలి రిటర్న్, పైకి పోలేమంట. స్టోరీ ఉంది సీన్ అంతా. స్టోరీ ఆల్రెడీ చెప్పినాను కదా, పైన స్నోఫాల్ ఆల్రెడీ పడితేట్టుంది అని చెప్పి. మొత్తం పైన మొత్తం స్నోఫాలే ఉందంట, పైకి పోలేరు మీరు అసలు అని చెప్తున్నాడు. గాయ్స్ ఈరోజు ప్లాన్లో చిన్న చేంజ్. మనమైతే సోలాంగ్ వ్యాలీ ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం అనమాట. ఆల్రెడీ మీకు కనిపిస్తుంది అనుకుంటా, చిన్న చిన్నగా స్నో అయితే ఆల్రెడీ పడడం స్టార్ట్ అయిపోయింది. సో ఏమనుకుంటున్నామంటే ఇంకా రూమ్కి వెళ్ళేసి రూమ్ నుంచి కొన్ని క్లాత్స్ తీసుకొని ఇంకా డైరెక్ట్ కసోలు వెళ్ళిపోదామని అనుకుంటున్నా. ఇంకా ఎట్లా నాకు వాళ్ళు తోడున్నారు కదా, సో ఇంకా వాళ్ళతో వెళ్ళి మణికరణ్ టెంపుల్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేసేసుకుందాం అనేసి అనుకుంటున్నా. మళ్ళీ ఎట్లా మనాలి వస్తాను, సో అప్పుడు 4x4 వెహికల్ తీసుకొని అయినా సరే మళ్ళీ బైక్స్ అలా లేకపోతే సోలాంగ్ వ్యాలీ వెళ్ళిపోదాం అనేసి అనుకుంటున్నా. ఈరోజు మళ్ళీ డే అంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ 4x4 షార్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చేంత వరకు ఆల్రెడీ ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. మళ్ళీ నెక్స్ట్ రేపు లేదా ఎల్లుండి అట్లా 4x4 తీసుకొని మళ్ళీ సోలాంగ్ వ్యాలీకి అయితే ప్లాన్ చేద్దాం. అండ్ ఈరోజు మనమైతే కసోల్ వెళ్ళిపోదాం అనమాట. కసోల్ ఇక్కడ నుంచి మనకి ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది. 5 to 6 hours పడుతుంది ఆల్మోస్ట్. రోడ్ అయితే కొంచెం ఫుల్ ఫక్కింగ్ సీన్స్ ఉన్నాయి రోడ్ అంతా. ఇక్కడ నుంచి కసోల్ వచ్చేసి 80 కిలోమీటర్స్ ఉంది. మనమైతే కసోల్ వరకు వెళ్ళామన్నమాట. మనం కసోల్కి ముందరనే ఈరోజు నైట్ అయితే రివర్ సైడ్ క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. రివర్ సైడ్ ఒక రిసార్ట్ ఉంటుంది అనమాట, నాకు తెలిసిన రిసార్ట్. సో దాంట్లో అయితే స్టే చేయబోతున్నాం అనమాట. నైట్ ఫైర్ క్యాంప్ అట్లా వేసుకుందామని చెప్పి ఆలోచిస్తున్నాం. ఆల్ రైట్ గాయ్స్, మనమైతే కుల్లు అయితే రీచ్ అయిపోయాం అనమాట. నేను చూసుకున్నారు కదా ఈ ఫ్లైఓవర్ మీద నిన్న చిచ్చోరాగాళ్ళు మొత్తం లొల్లి పెట్టుకొని మొత్తం ట్రాఫిక్ జామ్ చేసి పడేసినారు. ఇంకా వీడియో ఎవరైనా చూడకపోతే పైన ఐకార్డ్లో ఇస్తాను, వెళ్ళి ఆ వీడియో కూడా చూసేయండి. అండ్ ఇంకా ఇక్కడ నుంచి జస్ట్ 12 కిలోమీటర్స్లో బుంతర్ అవుతుంది అనమాట. మనం బుంతర్ రీచ్ అయిన తర్వాత బ్రేక్ అయితే తీసుకుందాం అనేసి ఆలోచిస్తున్నా. ఫైనల్లీ మనమైతే బుంతర్ దగ్గర లెఫ్ట్ డైరెక్షన్ తీసుకొని కసోల్ మణికరణ్ రోడ్లోకి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ నుంచి మనం ఈరోజు స్టే చేసే ప్లేస్ వచ్చేసి 12 to 13 కిలోమీటర్స్ అంతే ఉంటుంది. ఇంకా నేను రూమ్ అయితే ఏం బుక్ చేసుకోలేదు, కాకపోతే నాకు తెలిసిన ఫ్రెండ్కి ఆల్రెడీ కాల్ చేసి చెప్పి నేను వస్తున్నానని చెప్పి. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ అయితే బుక్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఈరోజు అయితే అక్కడనే స్టే చేద్దామనేసి అనుకుంటున్నా. ఇక్కడ నుంచి మనకి కసోల్ వెళ్ళేంత వరకు అసలు రోడ్ అయితే అస్సలకే బాగుండదు అనమాట. మొన్న రీసెంట్ టైమ్స్లో పార్వతి వ్యాలీలో వచ్చిన ఫ్లడ్స్కి మొత్తం రోడ్ అంతా చాలా ఆగం అయిపోయింది. అసలు చాలా ఘోరంగా ఉంది. అసలు లోకల్ వాళ్ళైతే నన్ను అసలు నువ్వు ఇటు కసోల్ సైడ్ రాక అసలు ఫుల్ ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి, వాన పడుతుంది అది ఇది అని చెప్పినారు. అసలు నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయనేమో కసోల్ని అని అనుకున్నా. బట్ కాకపోతే అనుకోకుండా మనకి మనాలిలో వాళ్ళిద్దరు పరిచయం అయినారు. సో ఇంకా వాళ్ళు కూడా కసోల్ ఎక్స్ప్లోర్ చేస్తామన్నారు అని చెప్పేసి ఇంకా నేను కూడా వాళ్ళతో వచ్చేసిన అనమాట. కొన్ని ప్లేసెస్లో రోడ్ వర్క్ నడుస్తుంది అనమాట, కొన్ని దగ్గర అయింది. ఇంకా మొత్తం బుంతర్ నుంచి కసోల్ వరకు మొత్తం రోడ్ అంతా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే నడుస్తుంది. ఇంకా మనోళ్ళు అయితే వెనకాలనే ఉన్నారనమాట. చెప్పినా కదా ఆల్రెడీ మనోడు హిమాలయన్ నడపడం ఫస్ట్ టైం. ఇంకా మళ్ళీ ఘాట్ సెక్షన్లో మనోడికి అసలు ఎక్స్పీరియన్స్ లేదు, ఫస్ట్ టైం నడుపుతున్నాడు అంట బండి. సో అందుకే మనోడు ఇంకా మెల్లగా వస్తున్నాడు. మనకి ఇక ఈ రోడ్లో తిరిగి అలవాటు అయిపోయింది కాబట్టి మనమేమో కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనకి ఇక్కడ బిజ్లీ మహాదేవ్ టెంపుల్ అనేసి ఒకటి ఉంటుంది, మీకు ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పినాను. ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా,
ఇక్కడ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇది మొత్తం ఆఫ్ రోడ్ ప్యాచ్ ఉంటుంది. ఇట్లా ఎక్స్పల్స్లో హిమాలయన్ ఉన్న వాళ్ళైతే ఈ రోడ్లో నుంచి వెళ్ళొచ్చు బిజ్లీ మహాదేవ్ టెంపుల్కి. ఆఫ్ రోడ్ మొత్తం అంతా ఆఫ్ రోడ్ ఉంటుంది, అసలు పిచ్చి పీక్స్ ఉంటుంది ఆఫ్ రోడ్ కూడా. అండ్ మీకు ఆల్మోస్ట్ ఒక పెద్ద మౌంటైన్ ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది ఆ రోడ్లో వెళ్తే. అండ్ మనకి కుల్లు సైడ్ నుంచి కూడా బిజ్లీ మహాదేవ్కి వెళ్ళడానికి ఉంటుంది. అటు సైడ్ నుంచి కొంచెం రోడ్ బాగుంటుంది. అండ్ అక్కడ నుంచి ట్రెక్కింగ్ చేయడానికి స్టెప్స్ ఉంటాయి అన్నమాట. సో అక్కడ సైడ్ నుంచి కొంచెం ఈజీ ఉంటుంది. చూస్తున్నారు కదా రోడ్ ఎట్లుందనేది. రోడ్ మాత్రం చాలా డేంజర్ ఉంది. ఆఫ్ రోడింగ్ ఉంది, అది మనకు కావాల్సిందే. అది ఎట్లాగో ఈ బండి వేసుకొని ఆఫ్ రోడింగ్ లేకపోతే ఇంకా వేస్ట్. ఇంటికాడ అదే హైవే, ఈడ అదే హైవే అంటే అది ఇంకా ఫన్ ఏం రాదు మనకి. ఆఫ్ రోడింగ్ ఉంటేనే ఫుల్ ఫన్. మన వాళ్ళు అయితే నాకు తెలిసి ఎన్నో ఒక 4-5 కిలోమీటర్స్ బ్యాకే ఇరికిపోయి ఉంటారు. ముందలేనన్నా చూసి ఆగిపోతా, ఎందుకంటే ముందల నుంచి కొంచెం రోడ్ అస్సలకే బాగుండదు అనమాట. మనోడు మళ్ళీ ఇబ్బంది పడతాడు. ఇక్కడ నుంచి ఒకసారి రోడ్ అయితే చూసుకోండి, అండ్ పక్కన ఒకసారి మౌంటైన్ చూసుకోండి. మొత్తం ల్యాండ్ స్లైడ్ అనమాట అసలు. అండ్ ఇంకా లెఫ్ట్ సైడ్లో అయితే మొత్తం పెద్ద లోయ. ఇదంతా చూసుకోండి ఎన్ని రాళ్ళు కూలినాయో. అండ్ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇలా సెంటర్ వరకు రాళ్ళు ఉండే అనమాట. అండ్ మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు ఎంత పెద్ద లోయ ఉంది కిందికి అనేసి. ఒక్కసారి ఏదన్నా రాంగ్ చేసినాము అంటే ఇంకా సీదా కింద పాతాళ లోకంకి వెళ్ళిపోతాం. ఇంకా రోడ్ అంతా తింటే ఉంటుంది. కొంచెం ముందల వరకే ఒక 2-3 కిలోమీటర్స్ ప్యాచ్ ఉంటుంది. అసలు ఈ రోడ్ అంతా మొత్తం ల్యాండ్ స్లైడ్లు అయితే. అండ్ రోడ్ చూసుకోండి ఎంత చిన్నగా ఉందనేది, అది చాలా ఘోరంగా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను చూసుకొని మీకు కనిపిస్తుంది అనుకుంటా ఎంత కిందికి లోయ ఉందనేసి. అండ్ రోడ్ చూసుకోండి ఎంత ఉంది. ఒక టిప్పర్ పడుతుంది ఇంట్లో అంతే, ఆపోజిట్లో ఇంకోటి వస్తుంది, కార్లు వస్తున్నాయి. ఎంత ఇబ్బంది అవుతుంది అనేది మీరే చూసుకోండి. ఇప్పుడు చూసుకోండి ఎంత ఇబ్బంది అవుతుంది అనేసి. ఒక్క వెహికల్ కార్లు వచ్చినాయి కాబట్టి అంత ప్రాబ్లం అవుతలేదు. బట్ కాకపోతే ఒక్క టిప్పర్ వచ్చి ఆపోజిట్లో ఇంకోటి ఏదన్నా బస్ అయినా ఏదైనా వచ్చి ఉంటే అసలు చాలా టాస్క్ ఉంటుంది ఇక్కడ. సూపర్ రా మీరు ఈ ట్రాఫిక్లో వేరే అసలు. సూపర్ రా బిట్టు మీరు. నేను ఈ 4 monthsలో ఏం డెవలప్ చేయలేదు రోడ్స్ అని అనుకున్నా, బట్ చాలానే చేసినారు. ఈ రోడ్ అయితే అసలు చాలా ఘోరంగా ఉండే, మొత్తం కింది వరకు రోడ్ అయితే కట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మొత్తం రోడ్ పోసినారు, కరెక్ట్ హైట్ చేసినారు మళ్ళీ. అండ్ ఇక్కడ ఈ హోటల్ ఉంది కదా షేరీ పంజాబ్ ఖానా ఖజానా అని చెప్పి, ఇది మళ్ళీ కొత్తగా చేసినారు. మొత్తం ఈ బిల్డింగ్ అంతా ఇట్లా షేప్ అవుట్ అయిపోయింది అనమాట. మళ్ళీ దీన్ని కన్స్ట్రక్షన్ చేసి రీకన్స్ట్రక్షన్ మళ్ళీ మొత్తం కొత్తగా చేసి పడేసినారు. అండ్ ఈ రూట్ కనిపిస్తుంది కదా, ఈ రూట్ నుంచి ఇట్లా వెళ్తే కిందికి మనమైతే ఫినీ టాప్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. మొత్తం ఆ మౌంటైన్స్ లోపల వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఒక 18 kilometers ఏమి వెళ్ళాలి ఆ రోడ్లో. ఫినీ టాప్ అని చెప్పి అసలు నెక్స్ట్ లెవెల్ అది కూడా మొత్తం. కాకపోతే ఫుల్లీ ఆఫ్ రోడ్ ఉంటుంది. ఆఫ్ రోడ్ లవర్స్ ఎవరైనా ఆఫ్ రోడ్ ట్రైల్స్ చేయాలి అనుకుంటే ఆ రూట్లలో ట్రావెల్ చేయొచ్చు. అండ్ ముందర పార్వతి మౌంటైన్ పైన అయితే అసలు ఫుల్ స్నో కనిపిస్తుంది. అసలు మనం స్టే చేయబోయే ప్లేస్ వచ్చేసి అదే అనమాట. జూమ్ చేసి పెడతా. అండ్ ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం కదా ఎట్లా 1 kilometerలో. అండ్ ఈ రోజుకి వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. వీడియో అయితే షార్ట్ అండ్ స్వీట్గా ఏదో ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటే ఏదో అయిపోయింది. సో ఇంకా ఈరోజు ఏం ఎక్స్ప్లోరింగ్ లేదనమాట. డైరెక్ట్ అక్కడ మనాలి నుంచి ఇక్కడ వెతుకొని వచ్చినాం. అండ్ మనం స్టే చేయబోయే విలేజ్ నేమ్ వచ్చేసి చెనికోర్. ఇదే అలోహా రివర్ సైడ్ క్యాంప్ సైట్. ఆల్ రైట్ మై బాయ్స్ అండ్ గర్ల్స్, ఫైనల్లీ మనమైతే మన స్టే ప్లేస్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం అనమాట. అండ్ కిందికైతే వెళ్తున్నాం. ఇక్కడ కనిపిస్తుంది కదా టెంట్. అండ్ రివర్ సైడ్ క్యాంపింగ్ అనమాట ఈరోజు. అసలు క్రేజీ అంటే క్రేజీ ఉండబోతుంది. మొత్తం నైట్ అంతా క్యాంప్ ఫైర్ చేసేసాం. నైట్ అంతా క్యాంప్ ఫైర్ చేసాం, ఇచ్చి పడేసాం. అసలు వేరే ఉంది. ఇది నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. కసల్కి వెళ్ళక ముందు ఒక 15 kilometers ముందే ఉంటుంది అలోహా రివర్ సైడ్ క్యాంప్ సైట్ అని చెప్పి. అండ్ ఒకసారి ప్లేస్ కూడా చూసుకోండి. మళ్ళీ ప్లేస్ అయితే ఇట్లా ఉంటుంది. అండ్ ఇవే టెంట్స్ అనమాట. అండ్ ముందల రివర్, అసలు ఫుల్ గ్రీనరీ, క్రేజీ ఉందిలే. ఈరోజుకి వీడియో మాత్రం ఉంటే వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. వీడియో వస్తే ఏం తెలిసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. కొంచెం లవ్ అండ్ సపోర్ట్ చూపించండి. దిస్ ఈజ్ నరేందర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కసోల్. సీ ఇన్ ది నెక్స్ట్ vlog.